ఒక ట్రైన్‌ల ఒక తెలివైన వాడు టికెట్ లేకుండా ప్రయాణిద్దామని ఒక బోగీలోకి ఎక్కిండట. అయితే ఆ బోగీలో చాలామంది ప్యాసింజర్ ఉన్నారు. వాడు తెలివైనోడు గదా! ఏం చేసిండంటే వానికి ఒక ప్లాన్ ఏసి పాము పాము అని అరిచిండు. ఆ బోగీలో ఉన్న ప్యాసింజర్ అంతా భయంతో దిగి వెళ్ళిపోయారు. అప్పుడు మనోడు అబ్బా! మన తెలివి పనిచేసింది. హ్యాపీగా ఈ భోగి మొత్తం మనదే అని కూర్చుండిపోయింది. ఆ భోగిలో పడుకుందామని హాయిగా పడుకుని పోయిండట. 8 గంటల తర్వాత అతనికి మెలకువ వచ్చింది. చుట్టూ చూస్తే చిమ్మని చీకటి ఉంది. ఎవరు కనిపించలే. ఒక అతను పోతా ఉంటే పిలిచి అడిగాడట, ఈ ట్రైన్ ఎక్కడి దాకా వచ్చింది, ఎక్కడ ఆగిందని. అప్పుడు అతను చెప్పిండు, ఈ భోగిలో నిన్న ఒక పోకిరోడు పనికి మాలిన విధవ పాము ఉందని అరిచిండు. రైల్వే సిబ్బంది వచ్చి అంతా వెతికిరు. ఆ పాము దొరకలేదు. ఆ పాము దొరకపోవడంతో ఈ భోగిని ఈ పక్కన వదిలేసి ఆ ట్రైన్ వెళ్ళిపోయింది అని చెప్పేస్తాడు. దీంట్లో నీతి ఏంటంటే, మనం అతి తెలివిగా ఎవరినైనా మోసం చేయాలని చూస్తే ఏ జన్మలో కాదు, ఈ జన్మల్నే తిరిగి తిరిగి అది ఖచ్చితంగా మన తలకే చుట్టుకుంటుంది. దయచేసి అతి తెలివి ప్రదర్శించి అందరినీ మోసం చేయాలని చూస్తే చివరికి నువ్వే మోసపోతావు. ఇది నిజం.